ఎంతో ఇష్టమైన గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను. సో, ఫస్ట్ నా చికెన్ కర్రీ ప్రిపరేషన్ చూద్దాం వచ్చేసి. సో, ఇక్కడ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. టమాటాసు, ఆనియన్స్, పచ్చిమిర్చి, జీడిపప్పు, బాదం పప్పు, అల్లం, వెల్లుల్లి అన్నీ రెడీ పెట్టుకున్న. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అండ్ 4 టైమ్స్ వాష్ చేసి పెట్టుకున్న చికెను రెడీ పెట్టుకున్నా అనమాట. సో, తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాణీ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేశాను. ఆయిల్ కాస్త వేడయిన తర్వాత అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే యాడ్ చేశాను. ఆనియన్స్ బాగా ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలనమాట. గోల్డ్ కలర్ రావాలి. సో, లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకి కూడా ఆనియన్స్‌ని తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్నాను. సో, అందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తే త్వరగా ఫ్రై అవుతాయి అని చెప్పి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకి ఫ్రై చేసుకున్నాను. తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ అయితే యాడ్ చేశాననమాట. సో, ఆ టమాటాస్ యాడ్ చేసిన తర్వాత అవి కూడా సాఫ్ట్‌గా అయ్యే వరకి కలుపుకుంటూ సిమ్‌లో పెట్టుకొని ప్రాసెస్ అంతా చేసుకుంటున్నాననమాట. సో, ఇక్కడే నేను పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేస్తున్నాను. కట్ చేసి పెట్టుకున్నాయి. సో, ఆ పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకొని చికెన్ అయితే యాడ్ చేసేస్తాను. స్లోగా చికెన్ అంతా యాడ్ చేసేసి అందులో నుంచి వచ్చిన వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయే వరకి ఈ ప్రాసెస్ అయితే రిపీట్ చేస్తూ ఉంటాననమాట. కలుపుకుంటూ మిడిల్‌లో మూత పెట్టేసుకొని చక్కగా సిమ్‌లోనే చికెన్ అంతా మగ్గేటట్టు చూసుకుంటాను. సో, అవి అంతా మగ్గిన తర్వాత దానిలో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేశాను. పసుపు యాడ్ చేసుకొని మళ్ళొకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకున్నాను. సో, చికెన్‌లోంచి వచ్చిన వాటర్ అంతా పోయే వరకి ఇదే ప్రాసెస్ అయితే రిపీట్ చేస్తాననమాట. సో, పసుపు, కారం కూడా వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసి బాగా మగ్గనిస్తాను. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వటానికి నాకు 10-15 మినిట్స్ అయితే పట్టింది. చికెన్ ముక్క బాగా మెత్తగా మగ్గే వరకి చూసుకున్నాననమాట. సో, వన్స్ అయి మగ్గినియి అని తెలిసాక ఇంకా అప్పుడొకసారి ఉప్పు టేస్ట్ చూస్తాననమాట. ఉప్పు అది అంతా సరిపోయిందా లేదా అని చెప్పి చెక్ చేసుకుంటున్నాను. మొత్తం అయితే ఇంకా ఉడికిపోయింది. ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే సగం. సో, ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్టు, జీడిపప్పు, బాదం పప్పు అవన్నీ కలిపి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఆ పేస్ట్ అయితే నేను ఇప్పుడు వేశాననమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా. మిడిల్‌లో వేస్తే మంచి అరోమా వస్తుంది. ముందే వేస్తే ఆయిల్‌లో బాగా ఫ్రై అయిపోతదని చెప్పేసి నేను మిడిల్‌లో అయితే యాడ్ చేశాననమాట. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. సో, ఇలా చేసి చూడండి ఈసారి. అందులోనే మిక్సీ చేసిన దాంట్లోనే కొద్దిగా వాటర్ కూడా పోసి ఏది వేస్ట్ చేయకూడదనమాట. అందుకని చెప్పేసి ఆ మిక్సీలో వాటర్ పోసి, ఆ వాటర్ కూడా ఈ చికెన్‌లోనే వేశాననమాట. ఎందుకంటే దానిలో జీడిపప్పు, బాదం పప్పు కూడా వేశాను కదా! సో, టేస్ట్ చాలా బావుంటుందని చెప్పి. సో, ఇక టేస్ట్ చూస్తున్నాను. చికెన్‌లో ఉప్పు, కారం అన్నీ సరిపడా ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేసుకున్నా అనమాట. ఏమైనా తక్కువైతే ఇక్కడ యాడ్ చేద్దామని. సో, నాకైతే ఇక్కడికి అన్నీ సరిపోయినట్టు అనిపిచ్చింది. నేను ఎప్పుడు ధనియాల పౌడర్ ఒకటి డబ్బాలో రెడీ చేసి పెట్టుకుంటా అనమాట. ఓన్లీ ధనియాల పౌడరే. సో, ఆ ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసి కలుపుకున్నా అనమాట. కొత్తిమీర వేశాను. ఇంకా చక్కగా మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. టేస్ట్ అయితే చాలా బావుంది. మళ్ళొకసారి చూసాననమాట. నాకు కూడా నచ్చింది. సో, ఇంకా ఈ ధనియాల పౌడర్ వేసి, కొత్తిమీర వేశాక ఇంకెక్కువ సేపు స్టవ్ మీద ఉంచననమాట. పెట్టేసి ఇంక స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. మా వాళ్ళు ఒట్టి కర్రీయే తింటాను తీసుకురమ్మంటే ఇంక బాక్స్‌లో వేసి నేనైతే తీసుకెళ్ళిపోతున్నాననమాట. ఎంతో టేస్టీ చికెన్ కర్రీ రెడీ. నెక్స్ట్ మన గోల్డ్ జ్యువెలరీ వ్లాగ్‌లోకైతే ఎళ్ళిపోదాం. ఇక్కడ నేను ఆల్రెడీ బ్యాంక్ నుంచి గోల్డ్ అయితే తీసుకొచ్చాననమాట. ఆల్రెడీ పెట్టి చాలా డేస్ అయిపోయింది. సో, అమౌంట్ అంతా అరేంజ్ చేసుకొని బ్యాంక్‌లో పెట్టిన గోల్డ్ అయితే విడిపించుకొచ్చాను ఫైనల్‌గా. సో, అదే ఈ గోల్డ్ జ్యువెలరీ అనమాట. మళ్ళీ నా దగ్గర ఉండదు. మళ్ళీ బ్యాంక్‌లో పెట్టాల్సిన అవసరం అయితే వచ్చింది. సో, ఒకసారి షేర్ చేద్దాము. వ్లాగ్ తీసుకున్నట్టు ఉంటుంది. నాకు కూడా చూసుకున్నట్టు ఉంటుందని చెప్పి ఇంటికైతే తీసుకొచ్చాను వెంటనే పెట్టకుండా. అయినా ఇంతవరకి గోల్డ్ లోన్‌కి, ఇప్పుడు గోల్డ్ లోన్ ప్రాసెస్‌కి చాలా డిఫరెన్స్ ఉంది. హ్మ్. ఏ బ్యాంకు అయితే ప్రెజెంట్ అయితే గోల్డ్ లోన్ ఇవ్వటానికి ముందుకే రావట్లేదు. సో,
మరి రీజన్స్ ఏంటనేది నాకు కూడా కంప్లీట్‌గా అయితే తెలీదు గానీ, గోల్డ్ లోన్ అయితే ఇదివరకు ఇచ్చినట్టుగా అయితే ఇప్పుడైతే అవైలబిలిటీలో లేదనమాట. ఇవన్నీ ఏంటంటే అమ్మ వాళ్ళు పెట్టిన జ్యువెలరీ, తర్వాత దానికి తగ్గట్టుగా నేను కూడా కొన్ని కొన్ని ఐటెమ్స్ అయితే యాడ్ చేసుకున్నాననమాట. సో, ఫైనల్‌గా ఇదనమాట నా గోల్డ్ సెట్ ఇది. అది మ్యారేజ్‌కి అమ్మ వాళ్ళు పెట్టిన గోల్డ్ అనమాట అది. పాపిడి బిళ్ళ, నెక్ సెట్టు, ఇయర్ రింగ్సు అవన్నీ అమ్మ వాళ్ళు ఇచ్చినియనమాట ఇవి. నేను ఇవన్నీ మళ్ళీ దగ్గరగా కూడా షేర్ చేస్తాను. సో, ఇక్కడైతే ఇలా షేర్ చేస్తున్నాననమాట. హ్మ్. అదొచ్చేసి నాకు నెక్లెస్ వచ్చేసి 4 సవర్ల దాకా ఉంటుంది. చిన్నగా ఉంటే మనకి నచ్చవనమాట. అందుకే కొద్దిగా పెద్ద సైజే తీసుకున్నా నేను. తర్వాత అనిపిచ్చింది అరే! పెద్దది తీసుకొని ఇంకొంచెం చిన్నది తీసుకోవాల్సింది అని. బట్ కానీ లుక్ అయితే చాలా బావుంటుంది. అది ఒక్కటే పెట్టుకున్నా గానీ చాలా బావుంటుంది. నెక్స్ట్ వచ్చేసి పాపిడి బిళ్ళ అయితే నాకు 5 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి ఆ పాపిడి బిళ్ళ అయితే ఉంది. సో, అదే ఇక నాకు ఆఫ్టర్ మ్యారేజ్ గూడా అదే ఇచ్చేసిందనమాట అమ్మ. ఇక్కడ రింగ్స్ గురించి చెప్తున్నాను. ఆ రింగ్స్ వచ్చేసి 2 రింగ్స్ ఉన్నాయి మా హస్బెండ్‌కి. సో, ఒకటేమో డైమండ్ రింగు, ఒకటేమో అమ్మ వాళ్ళు పెట్టిందనమాట. డైమండ్ రింగ్ వచ్చేసి మలబార్‌లో తీసుకున్నాము. తనకి బర్త్‌డేకి గిఫ్ట్ చేశాను ఆ డైమండ్ రింగ్ అనేది. సో, మాకు గోల్డ్ గురించి కొద్దిగా అవేర్‌నెస్ వచ్చేసరికి గోల్డ్ రేటు చాలా పెరిగిపోయింది. సో, ఏవో చిన్ని చిన్ని ఐటెమ్స్ అయితే తీసుకున్నాను. అంతగా పెద్ద కలెక్షన్ అయితే ఏం లేదు గానీ మినిమమ్, మినిమమ్ అయితే ఉందనమాట. అలాగే నాకు కూడా ఒక 4 రింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, తనకొక 2 నాకొక 4 రింగ్స్, మా బాబుకొక 3 రింగ్స్ ఉన్నాయి అంతే. అవే నేను ఇప్పుడు ఇవే ఇక ఇవి ఇప్పుడు నా దగ్గర ఉండవనమాట. మొత్తం అంతా బ్యాంక్‌కెళ్ళిపోతున్నాయి. సో, అందుకే ఒకసారి మొత్తం అన్నీ కలెక్షన్ అంతా చూసుకుంటున్నాననమాట. నేను ఎలాగో నా జ్యువెలరీ ఎలాగో నా దగ్గర ఉండదని చెప్పేసి వీడియో తీసేసుకొని మీకు కూడా షేర్ చేసినట్టు ఉంటుందని చెప్పి ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను. చాలా ఇష్టపడి తీసుకున్నాను. కొన్నయితే ఒక్కసారి కూడా పెట్టుకొని గూడా ఉన్నాయి. సో, కానీ పెట్టేయాల్సొస్తుంది. అవసరం, అవసరం అలాంటిదనమాట. సో, చాలా పెద్ద చాలా పెద్ద అవసరమే వచ్చింది. సో, అందుకే ఈ గోల్డంతా బ్యాంక్‌లో పెట్టేస్తున్నాను. ఎందుకు పెట్టాను అనేది కూడా నేను తర్వాత మీకు షేర్ చేస్తాను. నా వ్లాగ్స్ కంటిన్యూగా చూస్తుంటే మీకే అర్థమవుతది. సో, ఆహ్, ఇక్కడ వచ్చేసి ఈ చైన్స్, ఇయర్ రింగ్స్, చిన్ని చిన్ని రింగ్స్ అనమాట. అవి మా వాడివి. సో, ఆ రింగ్స్ ఇవన్నీ కూడా మొత్తం కలెక్షన్ అంతా కూడా బ్యాంక్‌లో పెట్టేయాలి. తీరా బ్యాంక్‌కెళ్ళిన తర్వాత బ్యాంక్ ప్రొసీజరే కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉందనమాట. ఇప్పుడసలు గోల్డ్ లోన్సే ఏ బ్యాంకు కూడా గోల్డ్ లోన్ ఇవ్వటానికి రెడీగా లేదు. ఒకవేళ ఇచ్చినా గానీ చాలా తక్కువ అమౌంటే ఇస్తున్నారనమాట. ఇదివరకు మనకి గోల్డ్ పెట్టుకొని ఎంత అమౌంట్ కావాలన్నా ఇచ్చేవాళ్ళు. బట్ ప్రెజెంట్ అట్లా ఇవ్వట్లేదు. పర్సన్ వచ్చేసి 2,00,000, 2,50,000 ఇంకో బ్యాంక్ అయితే మినిమమ్ 10,00,000 ఎస్‌బీఐ అయితే 25,00,000 వరకి కూడా గోల్డ్ లోన్ ప్రొవైడ్ చేస్తుంది. అన్నీ కనుక్కోవాల్సొచ్చింది. ఏ బ్యాంక్‌లో ఎలా ఉంది? వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి? అవన్నీ కనుక్కున్నామనమాట. కెనరా వచ్చేసి 75% ఉంది వడ్డీ రేట్లు. అలాగే ఎస్‌బీఐ అయితే 8.5 ఉంది. ఆహ్, అట్లాగే ఇంకా యూనియన్ బ్యాంక్ అయితే అది 8.5-10% వరకి కూడా ఉంది. దట్టు మళ్ళీ పొలం పాస్‌బుక్ ఉన్న వాళ్ళకి ఒక రకంగా ఇస్తున్నారు అమౌంటు. ఏ పాస్‌బుక్ లేకపోతే ఒక రకంగా ఇస్తున్నారు. వడ్డీ రేట్లు కూడా అట్లాగే డిఫరెన్స్ ఉందనమాట. పాస్‌బుక్ ఉన్న వాళ్ళకి ఒక రకం వడ్డీ, పాస్‌బుక్ లేని వాళ్ళకి ఒక రకం వడ్డీ రేట్లయితే ఉన్నాయనమాట. మొత్తానికైతే ఇదివరకి ఉన్నంత ఫీజిబిలిటీ అయితే ఇప్పుడు లేదు గోల్డ్ లోన్‌కి. ఇదివరకి గోల్డ్ ఉంటే వెంటనే తీసుకెళ్ళి పెట్టేసి మనం అమౌంట్ అయితే తెచ్చుకునేవాళ్ళం. బట్ ఇప్పుడైతే అలా ఏం లేదు. త్వరలో మళ్ళీ కొత్త చేంజెస్ అయితే వస్తాయి అంటున్నారు. జూన్ నుంచి చూడాలి. యాక్చువల్‌గా మొన్నటి వరకి ఆడిటింగ్ జరిగినియనమాట. బ్యాంకులన్నిటిలో కూడా ఆడిట్ జరిగింది. సో, ఇప్పుడైతే గోల్డ్ లోన్సు పొలం పాస్‌బుక్‌ల మీద అయితే గోల్డ్ లోన్స్ అయితే ఇవ్వట్లేదంట. సో, అది కూడా కనుక్కున్నా నేను. మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకున్నా అనమాట. సో, ఇప్పుడు గోల్డ్ కన్నా కూడా లిక్విడ్ క్యాష్ ఉంటేనే బెస్ట్ అనమాట. నేను తీసుకున్న గోల్డ్ అన్నీ కూడా షార్ట్స్
పోస్ట్ చేశా నేను యాక్చువల్‌గా ఏ జ్యువెలరీ ఎలా తీసుకున్నాను అని. గోల్డ్ ఐటెమ్ తీసుకోవటం అంత ఈజీ అయితే కాదు. గోల్డ్ కలెక్షను మనకి నచ్చి, ఇష్టపడి తీసుకుంటాము. బట్ ఇప్పుడైతే ఆ గోల్డ్ అలా తీసుకోవాలన్నా గానీ చాలా టైం పడుతుంది. చాలా సాక్రిఫైసెస్ చేసి నచ్చిన గోల్డ్ అయితే తీసుకోవాలి మనం ఇప్పుడైతే. ఇంతవరకైతే కాస్త తక్కువ రేట్ ఉంది. కొంచెం అమౌంట్ మనం సేవ్ చేసి ఆ సేవింగ్స్‌తో తీసుకోవచ్చు. ఇప్పుడు సేవింగ్స్ కాదు. సేవింగ్స్ కూడా సరిపోవనమాట. అంత రేట్ అయితే పెరిగిపోయింది గోల్డు. తగ్గిపోయింది అని అంటారు గానీ, నేను అబ్జర్వ్ చేసిందయితే పెరగటం రూ. 1000 2000 అలా పెరుగుతది. తగ్గటం వచ్చేసి 100, 200, 300 అలా హండ్రెడ్స్‌లో తగ్గుతుంది. అది కూడా అబ్జర్వ్ చేశా నేను. సో, గోల్డ్ చాలా ప్రీషియస్ అనమాట ప్రెజెంటు. ఇంత ప్రీషియస్ ఐటెమ్స్‌ని మన దగ్గర పెట్టుకొని హ్యాండిల్ చేయటం కూడా కష్టం. అందుకే ఎప్పుడు కూడా గోల్డ్ ఇంట్లో ఉంచుకోను. నేను కూడా బ్యాంక్‌లోనే పెడతాను. లాకర్‌లోనే పెట్టుకుంటాను. నా దగ్గరైతే ఏం ఉండవు. సో, ఇదైతే నాకు అమ్మ వాళ్ళు పెట్టిన నెక్లెసు, పాపిడి బిళ్ళ అనమాట. ఈ బుట్టాలు నేను దానికి మ్యాచింగ్ కెంపు పచ్చలున్నాయని చెప్పి, ఆ బుట్టలు తర్వాతయితే తీసుకున్నాను. బ్రాస్లెట్ మా హస్బెండ్‌ది, నాది అనమాట. ఈ మ్యాటీలు అమ్మ వాళ్ళు పెట్టినియి. బుట్టలు నేను ఉగాది పండగకి తీసుకున్నాననమాట. ఇవి అమ్మ వాళ్ళు నాకు సంక్రాంతికి వెళ్ళినప్పుడు అవి నాకు పెట్టిందనమాట. పెట్టుకోమని ఇచ్చింది నాకు. అది అమ్మ ఇచ్చినియి. ఇవి రింగ్స్ అనమాట. తనవి ఒక 2 రింగ్స్, నావొక 4 రింగ్స్, బాబుయి ఒక 3 రింగ్స్ అనమాట. కళ్యాణ పొంగరం మాత్రం మా నానమ్మ పెట్టిందనమాట పెళ్లి టైంలో. ఇంకా అది గుర్తుగా అలా ఉందనమాట. ఈ 4 చైన్స్ వచ్చేసి ఒకటి మురళీది. 2 మురళీవి. ఒకటి నేను పెట్టుకుంటున్నాను. ఒకటి బాబు పెట్టుకుంటున్నాడు. 2 లాకెట్స్‌లో కూడా ఒక లాకెట్ అమ్మ ఇచ్చింది. ఒక లాకెట్ నేను కొన్నాను. లార్డ్ వెంకటేశ్వరది. ఇన్ ఇదనమాట మన కంప్లీట్ గోల్డ్ జ్యువెలరీ అయితే. ఆల్రెడీ బ్యాంక్‌లో పెట్టాను కాబట్టి దాని మీద అట్లా లేబుల్ గూడా ఉంది అంటించి నంబరేసి. థాంక్ యూ.